ఒకవేళ ఒక దైవజనుడి గళాన్ని ఆ సమాజంలో ఆపేస్తే ఆ దైవజనుడి పెంపకంలో పెరిగిన ప్రతి గళము లేవాలి వ్యక్తిగత సువార్తకి. అర్థమైందా? సువార్త తీసుకొని పోరాడాలి, సువార్త పక్షమున కూడా పోరాడాలి. రెండు విధాలు ఇందులో పోరాటం. ఒకటి, సువార్తను నొక్కివేయడానికి ప్రయత్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవజనుడి గొంతుని కంట్రోల్ చేశారనుకోండి ఒక సమాజంలో, ఆ దైవజనుడి స్వరం ఒక్కటి బ్రేక్ అయిందంటే ఆ సంఘంలో ఉన్న స్వరాలన్నీ సువార్తకు బయలుదేరాలి. అంతకుముందే నయం కదరా, ఒకడు చెప్పేవాడు, అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఆ నోరు మూపించేటప్పటికి ఇప్పుడు ఆ గుంపు మొత్తం పడి అందరికి గల్లి గల్లి తిరిగి చెబుతున్నారు, వీధి వీధి తిరిగి చెబుతున్నారు, ఇల్లు తిరిగి చెబుతున్నారు. అంతకుముందు ఇటు బజార్లో అందరికీ కనబడేటట్టు పెట్టాడు, ఇప్పుడు వీళ్ళు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతున్నారు అని వాడికి కూడా అర్థమై జుట్టు పీకోవాలి. కూటంలో చెబితే ఒకటే, ఆ కూటం నోరు మూపిస్తే, కూటంలో మాట్లాడేవాడి గొంతు మూపిస్తే కూర్చున్న ప్రతి గొంతు సువార్తగా లేస్తుంది. వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఇవాంజలిజం వ్యాపిస్తుంది అంతే.